తను ఎక్కడున్నావు? ఇదిగో దారిలో వస్తున్నాను వెన్నెలా. ఎంత టైం పడుతుంది? ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాను వెన్నెలా. కొంచెం త్వరగా రావా, డబ్బులతో అర్జెంట్ పని ఉంది. వచ్చేస్తున్నాను. అమ్మా, బండి ఏదో ట్రబుల్ ఇచ్చింది. ఏదో పెద్ద ట్రబులే అనుకుంటాను. వేరే ఆటోలో వెళ్ళండి అమ్మా. ఏంటన్నా ఇది? సారీ మేడం. రేయ్, అక్కడ చూడరా. నా బ్యాగ్ అన్నా, అన్నా ఆగండి అన్నా, అన్నా అన్నా, అన్నా ప్లీజ్ అన్నా, అన్నా అన్నా, అన్నా ప్లీజ్ అన్నా, అది నా డబ్బులు కాదన్నా, తిరిగి ఇచ్చేయండి అన్నా, ప్లీజ్ అన్నా, అన్నా ప్లీజ్ అన్నా, అన్నా అన్నా ఆగండి అన్నా, అన్నా అన్నా ప్లీజ్ అన్నా, అన్నా ఇచ్చేయన్నా, అన్నా అన్నా అన్నా, అన్నా అది నాది కాదన్నా, ప్లీజ్ అన్నా, అన్నా అవి నా డబ్బులు కావన్నా, అన్నా. అయ్యో, తను చెప్పు. అక్క, ఏమైంది? తను ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, నేను డబ్బులు తీసుకొని వస్తున్నానక్క. ఎవరో 2 దొంగలు ఆ డబ్బులు నా చేతుల నుంచి లాక్కొని పారిపోయారక్క. ఏముంటున్నావు? తను ఎక్కడున్నావు ఇప్పుడు? ఇక్కడ రోడ్లో ఉన్నానక్క. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. వెన్నెల కాల్ చేసి డబ్బులు తీసుకురమ్మని చెప్పింది. సరే, నువ్వు ఇంటికి రా, నేను ఇంటికి వస్తున్నాను. సరే అక్క. బంగారి, ఏమైంది? డబ్బులు దొంగలు ఎత్తుకెళ్లారంట వెన్నెల. అయ్యో, చూసిరా అని నేను ఎన్నిసార్లు చెప్పాను. ఎలా మిస్ అయిందో అర్థమే కావటం లేదే. తనకి దెబ్బలేమైనా తగిలాయా? అలాంటిదేం లేదు. ఇంటికి వెళ్తేనే తెలుస్తుంది. రా, ఇంటికి వెళ్దాం. సరే పద. ఇలా ఏడుస్తూ ఉంటే పోయిన డబ్బు తిరిగి వచ్చేస్తుందా? డబ్బుల విషయంలో మిమ్మల్ని అసలు నమ్మకూడదు అంటుంటే ఎవరు వినట్లేదు. అన్నయ్య, వదిలేయండి అన్నయ్య. పాపం తనే డబ్బులు పోగొట్టానన్న బాధలో ఏడుస్తోంది కదా. ఏడుస్తోందని వదిలేద్దామా మీనా? ఎంత పెద్ద అమౌంట్. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? డబ్బు సంపాదించడానికి మనం ఎంత కష్టపడుతున్నాము. ఇదంతా ఝాన్సీ అత్త ఇచ్చిన చనువు. తను ఏమైంది? తను ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, నేను డబ్బులు కొట్టేయలేదక్క. నువ్వు కొట్టేశావని ఎవరన్నారు? అక్కడ ఏం జరిగిందో చెప్పు, ఏడవకు. బ్యాగ్ ని లాక్కుని పోయారా? ఏంటి కథలు చెప్తున్నావా? మొత్తం 5 లక్షల రూపాయలు ఎవరికిచ్చావే నువ్వు? దొంగలాగా వచ్చిందెవరు? ప్రామిస్ గా నేను ఇవ్వలేదు. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళని నమ్మనేకూడదు మీనా. వీళ్ళు మనుషుల్ని సెట్ చేసుకొని దొంగతనం చేయించి వాళ్ళతో పార్ట్నర్షిప్ పెట్టుకొని పంచుకుందాం అనుకుంటున్నారు. మీరు మరీనండి, అలాంటిదేం ఉండదులేండి. తనే డబ్బులు ఎక్కడో దాచిపెట్టి ఇట్లా వచ్చి నాటకాలు ఆడుతోంది. పిన్ని, మీరలా మాట్లాడకండి. తనుకి ఖచ్చితంగా అలా చేయాల్సిన అవసరం లేదు. తను అలాంటి అమ్మాయి కాదు. నీ చెల్లిని నువ్వు నమ్ముతావమ్మా. మేము నమ్మాలంటే నమ్మకం సంపాదించుకోవాలి. ఏదో పెద్ద మీ చెల్లెలు ప్రపంచంలోనే ఉత్తమరాలని సర్టిఫికెట్ ఇస్తున్నావే.
ఇంతకు ముందు డబ్బుల కోసం ఎవరితోనో తిరిగిన అమ్మాయే కదా. ఇప్పుడు డబ్బులు కనపడగానే అదే అలవాటుతో దొంగతనం చేసి ఉంటుంది. మనసులో ఉన్న మిడిల్ క్లాస్ బుద్ధి ఎంత స్థాయికి ఎదిగినా మారదు కదా. నా కూతురు ఎన్ని మాటలు అంటున్నారు వీళ్ళు. వద్దు జయ ఇక్కడుండు, కొంచెం ఓపిక పట్టు. పిన్ని, మీకు ఒక అమ్మాయి ఉంది కదా, కొంచెం కూడా ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. ఏంటే నువ్వు నాకు ఆర్డర్ వేస్తున్నావా? నీ చెల్లెలతో నా కూతురికి పోలిక? 5 లక్షల రూపాయలు ఊరికే ఏం రావు. ఝాన్సీ వచ్చి అడిగితే ఎవరు సమాధానం చెప్తారు? ఇదే పని మేం చేస్తే మీరు వదిలేసి ఉండేవారా? ఎందుకు వదులుతుంది? మేడమే కదా మొత్తం అకౌంట్స్ అన్ని చూసుకునేది. హ, ఆవిడ ఎంత పెద్ద మనిషి. 5కి 10కి మనం ఆవిడ దగ్గర చేయి చాచి నిలబడి ఉండాలి కదా. మాకు మాత్రం అన్ని విషయాల్లోనూ లెక్క చూస్తావు. మీ చెల్లి డబ్బులు కొట్టేస్తే ఇలా నిల్చొని వేడికి చూస్తున్నావా? ఇదెక్కడి న్యాయమమ్మా? న్యాయం అంటే అన్ని విషయాల్లోనూ అందరి విషయాల్లోనూ ఒకేలా ఉండాలి. ఏమండి, వీళ్ళ కుటుంబం బుద్ధి అలాంటిదండి. వీళ్ళ దగ్గర మీరు న్యాయం గురించి మాట్లాడతారేంటండి? ఈ మేడం గారి దగ్గర పెద్ద న్యాయశాస్త్రాలే ఉంటాయి. అవతల వాళ్ళకి మాత్రమే న్యాయం అన్యాయం లాంటివన్నీ. ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వకూడదు అంటే ఇక్కడ ఎవరు వింటున్నారు? అమృతమ్మ, వాళ్ళు నిజంగా చాలా మంచోళ్ళు. అలా నోటికొచ్చినట్లు మాట్లాడకండి అమ్మా. ఎక్కడమ్మా మంచివాళ్ళు? వీళ్ళ కుటుంబం లక్షణం నాకు తెలీదా? పెద్దమ్మాయి దొంగదారిలో మా రవితో తాళి కట్టించుకుంది. ఇప్పుడు రెండో అమ్మాయి ఏకంగా దొంగతనాలకే దిగింది. వదినా, చాలు వదినా, ప్లీజ్ వదిలేయండి. ఏంటి, నీ కోడలంటుంటే కోపం పొడుచుకొస్తుందా? నేనేమీ ఊరికే అనలేదమ్మా. డబ్బులు పోయాయి, అందుకే తిడుతున్నాము. ఎంత కాదన్నా ఆ డబ్బుల్లో మా ఆయన కష్టం కూడా ఎంతో కొంత ఉంది కదా. ఆ హక్కుతోనే తిడుతున్నాను. ఏమే, దొంగతనాలు మాత్రమేనా, ఇంకా కొత్తగా ఏవైనా వ్యాపారాలు కూడా చేస్తున్నావా? చాలిక ఆపండి. ఎంతకు మించి మాట్లాడకండి. నేనిక తట్టుకోలేకపోతున్నాను. పిన్ని, నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను. తను పోగొట్టిన 5 లక్షలు నేనేదో ఒకటి చేసి మీకు తిరిగిచ్చేస్తాను. ఇంకొక మాట మాట్లాడకండి. అరే, ఎలా తిరిగిస్తావమ్మా? ఈ ఇంటి లెక్కల్లో సర్దివ్వాలి, లేదు అంటే మా రవిని మోసం చేసివ్వాలి. అంటే మా ఇంటి డబ్బుల్నే మాకే తిరిగిస్తా అంటున్నావు కదా నువ్వు? ఏమండి, ఈ దొంగలతో ఏంటండి మనకు మాటలు? మెడపట్టి బయట గెంటేయండి. వీళ్ళసలు ఇంట్లో ఉంటే ఇల్లంతా నాశనం అవుతుంది. అన్నయ్య, అత్తయ్య రవి లేని టైంలో ఇలా మాట్లాడడం తప్పన్నయ్యా.